నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. నేడు ఈరోజు నా ధమ్మ సాధన మరియు సేవా సంస్థని ఇంట్రడ్యూస్ చేయడం కోసమని ఈ వీడియోని తయారు చేస్తున్నాను. మనందరికీ తెలుసు, భారతదేశం అధిక జనాభాతో బాధపడడంతో పాటు ట్రాన్సిషన్ పీరియడ్లో కూడా ఉన్నాం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియనైజేషన్ జరుగుతుంది. బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్ నుంచి పేర్లు మార్చడం, అడ్మినిస్ట్రేషన్ సెటప్ మార్చుకోవడం అంతా కూడా మన దేశ విధానాలు, మన యాన్షియంట్ ట్రెడిషన్, మన వీపన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ తర్వాత న్యాచురల్గా మొఘల్ స్టాండర్డ్స్ తగ్గుతూ ఉన్నటువంటి రోజులు ఇవి. అందువల్ల చాలా చోట్ల ఆధ్యాత్మికమైనటువంటి సాధన తగ్గుతూ ఉంది కూడాను. వీటితో పాటు మనకి ఎప్పటి నుంచో కొన్ని రుగ్మతలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు. వీటన్నిటి కారణంగా కరప్షన్ పెరిగిపోవడం, ఇవి మనకున్న సమస్యలు. వీటిని అడ్రస్ చేయకుండా ఏ వ్యక్తి కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ, ఆయన ప్రొఫెషన్లో కానీ, అదే ఆయన వృత్తి చేసుకునేవాడు ఆయన వృత్తిలో కానీ ఏ విధమైనటువంటి ఆనందాన్ని కానీ తృప్తిని కానీ పొందలేడు. ప్రతి వాళ్ళు కూడా వీటిని అధిగమించడానికి తగిన విధమైనటువంటి జీవన విధానం అవలంబించుకోవాలి. జీవన విధానాన్ని నేర్చుకోవాలి. తెలియకపోతే అది కాని పక్షంలో అనేక సమస్యలను ఎదుర్కోవడం. మరి నేడు మన దేశంలో చాలా పెద్ద పర్సంటేజ్ ఇల్యూషనరీ లైఫ్లో బతుకుతున్నారు. జస్ట్ ఇల్యూషన్. నేను కారులో తిరుగుతున్నాను, విమానాల్లో తిరుగుతున్నాను, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచనలో బతుకుతున్నారు తప్ప యాక్చువల్గా ఆ వ్యక్తికి ఉన్న వాల్యూ ఏమీ ఉండటం లేదు. అందులో మార్పు రావాలి అంటే మనం రిఫార్మ్ చేసుకోవాలి, సంస్కరించుకోవాల్సింది. అందుకు నేను ఈ ధమ్మ సాధన సేవా సెంటర్ని రిఫార్మ్స్ త్రూ ఎడ్యుకేషన్ ద్వారా ఆ రిఫార్మ్స్ అని నేను తయారు చేయడం జరిగింది. దీని ముఖ్యంగా సోషల్, పొలిటికల్, ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సఫరింగ్ అండ్ ఇంజస్టిస్, వీటిల్ని ఎదుర్కోవడం ఈ కాన్సెప్ట్. దీన్ని సామాజిక బౌద్ధ ధర్మంగా ప్రపంచమంతా దీన్ని ఈరోజు ఎంతో గొప్పగా ప్రాక్టీస్ చేస్తూ అవలంబిస్తున్న రోజులు ఇవి. చాలా సక్సెస్ఫుల్ అయింది. వియత్నాం వార్ మొత్తం గెలిచి ఇవాళ వియత్నాం ప్రపంచంలోనే మంచి ఉన్నత దేశంగా మారడానికి కారణమైనటువంటి కాన్సెప్ట్ ఇది. వాళ్ళు ఈ కాన్సెప్ట్ని అవలంబించి వాళ్ళు సాధించుకున్నారు. అది మన దేశంలో కూడా ప్రవేశపెడితే మనకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని. అయితే ఇది కేవలం బౌద్ధులకే కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని తరగతులు, స్త్రీ పురుషులకు, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి, మామూలు వారికి, అందరికీ, సామాన్యులకు, అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుంటూ సాధించడంలో ఏ విధంగా అంటే నాకున్న జీవిత అనుభవాలు, నేను లాంగ్ టైం లెర్నింగ్ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తయారు చేశాను. దీన్ని ఈ రోజుల్లో మరి ఇంటర్నేషనల్గా గుర్తింపు ఉంది. బాగానే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. జస్ట్ కొద్ది రోజుల క్రితమే నేను శ్రీలంక నుంచి ఒక మంత్రి గారు వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు బుద్ధవనంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం చర్చించాను. గతంలో నేను ఇదే విషయం చాలా దేశాల్లో చేసి ఆ ఫోటోలు మాత్రం పంపించేవాడిని ఫేస్బుక్లో. వాటిలో చాలామంది బాగుందని వాళ్ళు చాలా ఆనందించారు, ప్రైజ్ చేశారు. అయితే ఇది వాళ్ళ ప్రాక్టికల్గా నేను చేశాను, అది చేయగలిగాను పని. మన వాళ్ళ మధ్యనే మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. అంటే ప్రపంచంలోకి వెళ్తే అక్కడ అవకాశాలు ఉన్నాయి, కానీ ఇండియాకి పనిచేయడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తుంది.
అయితే ఈ దాంట్లో నేను పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అని ఒక కాన్సెప్ట్ని ఆయన ప్రజెంట్ చేస్తే వాళ్ళు చాలా బాగుంది, మీ డీటెయిల్స్ పంపించామని చెప్పారు. అయితే అది ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. అది నా యొక్క సంస్థ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఈ రిఫార్మ్స్, సంస్కరణ ఇప్పుడు అన్ని విధాల అవసరం. భారతదేశం అనేక సమస్యలను ఎదుర్కోవడంలో ఇంకా విద్యా విధానం లాంటి వాటితో పాటు మరి పోలీసింగ్, జ్యుడిషియల్ సిస్టమ్ వాటిల్లో కూడా ఎన్నో కేసులు పెండింగ్ అవ్వడం, అవినీతి పెరిగిపోవడం, ఇవన్నీ మనం ఎదుర్కోవాలి. అంటే ఒక మనిషి ఎదుర్కోలేడు, ఒక గ్రూప్గా మారి ఏదో చేయాలి అనుకుంటే అవ్వదు. దానికి నిర్దిష్టమైనటువంటి గోల్తో పాటు ఒక ఎథికల్ స్టాండర్డ్ కావాలి, ఎథికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి. వాటితో పాటు ఈ దేశం అంటే ఏమిటి, ప్రపంచం అంటే, గ్లోబల్గా మన స్థితి ఏంటి, హూయామై, ముఖ్యంగా హూయామై, ఐఎమ్ సోన్స్ అని తెలియకుండా వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ స్పీక్, ఇవన్నీ రావు. కాబట్టి వీటన్నిటినీ పొందాలంటే మనం తప్పనిసరిగా ఎక్కడొక ట్రైనప్ అవ్వాలి. అంతేగాని ఇలా గుళ్ళకి వెళ్ళాం, చాలామంది మరి ఎన్నో లక్షల రూపాయలు పువ్వులు ఖర్చు పెడుతుంటారు. రోజుకి 1000 రూపాయలు ఉంది, 5-10,000, 10 రోజుల కార్యక్రమం 15,000, 15,000 రూపాయల పువ్వులు కొని ఆ పువ్వుల్ని భగవంతుడికి పెట్టడం ద్వారా ఖర్చు పెడుతుంటారు. కానీ ఎక్కడా కూడా ఎథిక్స్ తెలియదు. కొంతమందికి అయితే కనీసం ఆహార నియమం కూడా తెలియటం లేదు. ఇక తాగుడు లాంటి సమస్యలు, విచారం, వాటితో పాటు డ్రగ్ అడిక్షన్, ఈ పాన్ పరాగ్ లాంటి వాటి అనేక సమస్యలు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా మోసాలు, దోపిడీ, ఇవే ఒక మీన్స్గా తయారైపోయింది ఈ రోజుల్లో. టుడేస్ దిస్ ఈజ్ లైవ్లీహుడ్. యాక్చువల్గా భారతదేశంలో ఆజీవ రైట్ లైవ్లీహుడ్ అనేది మన దేశం యొక్క కంట్రిబ్యూషన్ ప్రపంచానికి. అటువంటిది ఈ స్థితికి ఇవాళ రావడం జరిగింది. దానికి కారణం లోభదోష మోహాలే. వీటిని మనం తగ్గించుకుంటూ స్లోగా, నెమ్మదిగా పరమార్థ సత్యాన్ని లేకపోతే నిర్వాణాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. దానికి నా మిషనరీలో సాధన అంటే ప్రాక్టీస్ చేయడం, సేవన అంటే సెల్ఫ్లెస్ సర్వీస్. దీనిలో ఉమెన్స్ ఎంపవర్మెంట్, హార్మోనీ, పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కూడా ఉంటాయి. అంటే సమస్యల్లో మనం అందరం కలిసి పనిచేస్తే ఆటోమేటిక్గా ఇంటర్ఫైట్, పీస్ బిల్డింగ్, హార్మోనీ లివింగ్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే సమస్యలు కలిసి పనిచేస్తున్నప్పుడు మనకు ఒకరికొకరు అర్థమయ్యాం, మనం ఒకరి కోసం ఒకరు తెలుసుకున్నాము, ఒకరి సమస్యలు ఒకటి తెలిసింది, సామాజికంగా మొత్తం అందరి సమస్య మనకు తెలిసింది. ఈ సమస్యలు అధిగమిస్తూ మనమందరం ఒక్కటిగా నడిచి వెళ్ళాం కదా. ఇంకా మనలో భేదాలు ఎందుకుంటాయి, కాన్ఫ్లిక్ట్ ఎందుకుంటుంది, వర్గాలు ఎందుకుంటాయి? అది ఈ విధంగా మారుతూ తర్వాత ఎంపవరింగ్ టు ఇండివిజువల్స్ ఆటోమేటిక్గా స్వతంత్రంగా ఉండగలుగుతారు. జ్ఞానం, వాడుకున్న మంచి కాంటాక్ట్స్, తర్వాత కమ్యూనిటీ ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది దీనివల్ల. ఈ కమ్యూనిటీ ట్రాన్స్ఫార్మేషనే అవినీతిని మనం తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కీ ప్రిన్సిపల్స్ పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్, మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ అండ్ కంపాషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ హ్యూమనిటీస్ బెటర్మెంట్, spirituality coexisting with science and technology, women's empowerment and interfaith harmony, sustainable mindfulness based social activities. ఈ పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అనేది ఇప్పుడు నేను ఈ ఇంటర్నేషనల్గా వర్కౌట్ చేస్తున్నాను. వారు ఇంటర్నేషనల్ మనకు వచ్చిన సర్వీస్ని, మన అవినీతిని పెంచడానికి, మన సోషల్ డిజార్డర్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు తప్పుడు పాలసీలకి, ఇకపోతే కొంతమంది ఇండివిజువల్ స్వార్థానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగా దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడటం లేదు. దీన్ని ఆ విధమైన రిఫార్మ్ తీసుకురావడం కోసం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి నేను పనిచేస్తుంటే మంచి రిజల్ట్ ప్రస్తుతానికి వచ్చింది, అటెన్షన్ వచ్చింది, ముందుకు వెళ్ళాలి. మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, కంపాషన్, దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఎవరైనా చెప్పేది అది. మన మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, పీస్ఫుల్నెస్, కంపాషనేట్ సర్వీస్ కావాలంటే కొంత ఎథికల్ పంచశీలాలు పాటించాలి. ఎథికల్ లివింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం సాధించగలుగుతాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు ఈ డిజిటల్ నాలెడ్జ్, మనం ఉపయోగించుకున్న ఈ వీడియోస్, ఇవన్నీ కూడా యుద్ధాలు పెరగడానికి, యుద్ధాలు చేయడానికి కాకుండా
ఇప్పుడు డిజిటల్ వార్స్ జరుగుతున్నాయి అంతా కూడాను. భయంకరమైన డిజిటల్ వార్స్. ఒక బటన్ నొక్కితే అన్నీ కూడా నాశనం అయిపోయి, ఆ డిజిటల్ ఆ విధంగా కాకుండా ప్రపంచ శాంతికి ఉపయోగించే విధంగా ట్రైనప్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఇందులో. సో ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఇంటర్ఫెయిత్ హార్మనీ. ఇంటర్ఫెయిత్ హార్మనీ దాకా చెప్పాను కదా, మనకి కష్టాల్లో కలిసి ఉన్నవాళ్ళం ఆటోమేటిక్గా వస్తుంది. ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎదుటి వాడిని ఏ విధంగా గౌరవించాలి, మనల్ని వాళ్ళు ఏ విధంగా చూడాలి, ఈ విధమైన మంచి సత్సంబంధాలు ఏర్పడడం వల్ల, సమాజం ఏర్పడడం వల్ల, అంటే ఇవన్నీ చాలామందికి అనుమానం. ఇవన్నీ మంచి మాటలు చెప్తుంటారు, ఈ రేపు జరగవు. ఎందుకు అనుమానం? 2 చోట్ల జరిగినాయి. వియత్నాంలో జరగలేదా? చాలా దేశాల్లో జరిగినాయి. భూటాన్లో జరగటం లేదా? ఫిలిప్పైన్స్లో జరగలేదా? కొన్ని పార్ట్స్లో అమెరికాలో, కొన్ని పార్ట్స్లో యూరప్లో, చాలా చోట్ల ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు ఉన్నది, రేపు కూడా ఉంటుంది. అది మనం అంతే, వీఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దట్. మనకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. మనకి బేస్ ఉంది. శీలాన్ని సాధించడానికో లేకపోతే ఆధ్యాత్మిక సాధనకో ఇవన్నీ బేసిస్ ఉన్నాయి. వీ హ్యావ్ రైట్ బేస్. సస్టైనబుల్ మైండ్ఫుల్నెస్ అనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. నేను యునైటెడ్ నేషన్స్ డే ఆఫ్ వైశాఖ్ అని, వైశాఖ పౌర్ణమిని యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం. ఒక 120 దేశాలతో వియత్నాం ప్రభుత్వం నిర్వహించినప్పుడు ఈ పేపర్ని ప్రజెంట్ చేశాను నేను అక్కడ. వాళ్ళు చాలా బాగుందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ది సేమ్ గుడ్ ఫర్ దట్ ఆల్సో. అయితే ఇది సాధించడానికి ఇవన్నిటికీ మీరు ట్రైనింగ్ కావాలనుకుంటే మినిమం ఎలిజిబిలిటీ ఒక 25 years ఏజ్, 20 to 25 నుంచి 60 వరకు, 60 to 65 ఓకే. ఆ తర్వాత కొంత మినిమం బ్యాక్గ్రౌండ్, మీరు ఏమైతే నేర్చుకోవాలి, ఏం దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, దానికి కొంత టైం మీరు కేటాయించగలగాలి. తర్వాత వీళ్ళు ఇటువంటిది ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళలో భయం, డిప్రెషన్, ఆందోళన, వర్రీస్ ఇవన్నీ పోతాయి. వాళ్ళకు ఒక పాత్ర ఏర్పడుతుంది. ఈ దారిలో నేను నడిస్తే నా జీవితం బాగుంటుంది, నా సమాజం బాగుంటుంది, నేను ఒక మంచివాడిని, నలుగురికి ఉపయోగపడతాను, నాకు కూడా సమాజం గౌరవించడం ద్వారా నాకు ఒక స్థితి వస్తుంది, ఒక మంచి కాన్ఫిడెంట్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఇది ఒక ముఖ్య క్వాలిటీ. మరి ఈ మూమెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మరి ఈమెయిల్ ద్వారా కానీ నాకు ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు చాలామంది నాకు ఫ్లెక్సీస్ అయ్యి నేను చాలా చోట్ల ఏర్పాటు చేశాను. ఆ ఫ్లెక్సీస్ ద్వారా చాలామంది ఫోన్ చేస్తున్నారు, అవి వస్తున్నాయి. అలాగే ఎవరైనా కావాలంటే 9701453550, మరొకసారి 9701453550 ఫోన్ నెంబర్కి నాకు రింగ్ చేయడం ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ కూడా ఉంది దానికి, dham.spol@gmail.com. మరొకసారి dham.spol@gmail.comకి తెలియజేస్తే నేను అటెండ్ అవుతానని తెలియజేస్తూ మీ అందరికీ కూడా అందరినీ ఆశీర్వదిస్తూ బుద్ధునికి మరొకసారి నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సు అని చెప్తూ ముగిస్తున్నాను.